బాగా నిబద్ధత కలిగిన బ్రాహ్మణుణ్ణి పాడు చెయ్యాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. ఒక సన్మానం చేయండి అన్నారు. సన్మానం అంత మొత్తు. అందుకే సన్మాన పత్రం ఎప్పుడైనా చదువుతున్నారనుకోండి, మనసులో ఏం చెయ్యాలంటే దేనికి చేస్తున్నారు నాకు ఈ సన్మానం అన్న విషయం బాగా పరిశీలించుకోవాలి. కోటేశ్వరరావు గారు అంటే నా ఉద్దేశం సన్మానం చేయమని కాదు సుమండి. కోటేశ్వరరావు గారు భాగవతం చెప్పారని నాకు సన్మాన పత్రం చదివారనుకోండి, నేను మనస్సులో వింటూ ఉండాలి. అబ్బాయి వద్దండి 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 అనకూడదు, చక్కగా వినాలి. ఏదో చాలా సంతోషంగా వింటున్నట్టు వినాలి. పైకి వింటూ లోపల ఏమనుకోవాలంటే, భాగవతం చెప్పాను కాబట్టి ఈ సన్మాన పత్రం నాకు చదివించారు. నా జీవితం గురించి, మా ఆవిడ గురించి, మా పిల్లల గురించి, మా ఇల్లు గురించి చెప్తానంటే ఇందులో 5 కూర్చుంటారా? సన్మాన పత్రం ఇస్తారా? కృష్ణ నీ కథ చెప్తే చూడు ఎంత ఔన్నత్యం పట్టిందో నాకు. కృష్ణ నీ కథ చెప్తే నన్ను తీసుకెళ్ళి ఎక్కడో